హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఏ రోజు వ్లాగ్ అనేది కూడా నాకైతే అస్సలు గుర్తులేదనమాట. కానీ ముందు రోజు మాత్రం వంట పని ఏమీ చేయలేదు అనేది మాత్రం బాగా క్లియర్గా అయితే గుర్తుండింది. నేను ఎప్పుడు ఈ వ్లాగ్ అన్నీ షూట్ చేసి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనేది కూడా నాకైతే అర్థం కావట్లా. వ్లాగ్స్ అన్నీ చాలా లేట్గా వస్తూ ఉన్నాయి మీరు చూస్తుంటే కనుక. ఇక్కడ చూడండి, షింక్లో మొత్తం ఫుల్ గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న మగ్గు ఉంది కదా మీకు, ఈ మగ్గు వచ్చేసి మా తాతయ్య ఒకరు చనిపోతే ఆయన చనిపోయిన ఒక 5 డేస్కి ఆయన కార్యక్రమం ఉంటే అక్కడికైతే వెళ్ళొచ్చాం అనమాట. ఆ నెక్స్ట్ డే రోజు వ్లాగు. నాకు డేట్ అంతా కూడా సరిగ్గా లేదు, కానీ ఇది వచ్చేసి అక్టోబర్లో వ్లాగ్ అని చెప్పేసి బాగా గుర్తుండింది అనమాట. ఇక్కడ నేను ముందు రోజు వెళ్ళే రోజు మాత్రం వ్లాగ్ షూట్ చేయలేదండి. అందుకని చెప్పేసి నాకు ముందు రోజు ఏ డేట్ అనేది అయితే సరిగ్గా గుర్తులేదు. డాడీ ముందు రోజు కూరగాయలు తీసుకొచ్చారు, అందులోంచి కొన్ని కూరగాయలు అవి తీసి బయట అయితే పెట్టాను. ఈరోజు అయితే మా మగడికి స్కూల్ అయితే ఉండిందనమాట. వాడిని అయితే స్కూల్కి అయితే పంపించాలి. ఇంట్లో పనులన్నీ ఎప్పుడవుతాయి, అలాగే బట్టలు చూస్తే బట్టలు చాలా ఉన్నాయి, గిన్నెలు చూస్తే గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి అనేది అయితే నాకు తెలియట్లా. ముందు రోజు అంతా ట్రావెల్ చేయడం వల్ల అంటే తాతయ్య ఎవరైతే చనిపోయారు అన్నానో అక్కడికి వెళ్ళి రావడం వల్ల కొంచెం అలసిపోయి లేట్గా లేచాను అనమాట. 7:10 అయితే అయ్యింది. మా అమ్మాయి గారిని కూడా స్కూల్కి పంపించాలి, ఈ పనులన్నీ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ మీకు. కానీ వాయిస్ ఓవర్ అంతా సరిగ్గా లేదనమాట. బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట బుట్టలో నుంచి తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసానండి. అవి వేసి వచ్చేసిన తర్వాత స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను అనమాట. మా అమ్మాయి గారు బాక్స్ ఏదైతే కడగలేదో అది మొత్తం అయితే నీట్గా కడిగేసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కకైతే పెట్టేసా. ఇక్కడ క్యారెట్లు అయితే తీసాను అనమాట, క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి. ఈలోపు ఒక స్టవ్ అయితే ఖాళీగా ఉండింది కదా అని చెప్పేసి దాని మీద అయితే టీ పెడతా ఉన్నాను అనమాట. ఇక్కడ టీ అయితే స్టవ్ మీద పెట్టేసి క్యారెట్లు 2 తీసుకున్నాను కదండి, అవన్నీ కూడా తురిమేసేసరికి టీ అయితే కాగిపోయింది అనమాట. టీ అయితే వేసేసుకున్నా. రైస్ ఈలోపు పొంగు అయితే వచ్చేసింది. ఎక్కడ గ్యాస్ అంతా చిమ్మేస్తుందా అనుకున్నాను. స్కూల్ నుంచి ఫోను ఏంటంటే ఈరోజు స్కూల్ 10 గంటలకంట, 9 గంటలకు కాదు 10 గంటలకంట. టీ తాగేసి నేను బట్టలు వేసేస్తాను మిషన్లో. టైం ఇంకా చాలా ఉంది కదా, తర్వాత ఫ్రై చేస్తాను క్యారెట్. మా అమ్మాయికి ఫ్రెష్ చేపించేసి టిఫిన్ పెట్టేస్తాను. మిషన్లో బట్టలు వేసేసా, ఇవన్నీ రెడీ పెట్టాలి. వర్షం వచ్చేస్తుంది, చినుకులు వచ్చేస్తున్నాయి. బెడ్ మొత్తం నీట్గా అయితే సెట్ చేస్తానండి. టైం వచ్చేసి 8:15 అయితే అయ్యింది. మా మైకడికి అయితే కొన్ని పాలు కాచిచ్చానండి. వాడైతే పాలు తాగేశాడనమాట. రస్కులు అవి ఉంటే అదే టిఫిన్లో అయితే పెట్టేశాను అనమాట వాడికి. లోపలికి వచ్చిన తర్వాత అప్పుడైతే క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట పెట్టేశాను కదా, ఆ గిన్నెలన్నీ కూడా కడిగేశాను. ఈలోపు మళ్ళీ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫాస్ట్గా కడిగేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఈ నాచు అంతా చూడండి ఎలా పట్టేసిందో. కడుగుదాం అని చెప్పేసి అనుకుంటానే ఉంటున్నాను, వర్షం అయితే పడిపోతూ ఉంటుందన్నమాట. ఇది మొత్తం నాచు పెట్టేసింది. ఫ్లోర్ అంతా కూడా వర్షం పడి ఆగడం పడడం రావడం ఇదంతా నాచు పెట్టేసింది. సో ఇది ఈరోజు అయితే క్లీన్ చేస్తాను. బట్టలు అయితే మిషన్లో వేసాను, అవి అయిపోయినాయి. ఈరోజైతే మా మహిళని స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే చెప్తాను మీకు. ఇదిగోండి మొత్తం బట్టలన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత తీసి బుట్టలో వేశాను. ఇవి వచ్చేసి మా మహిళ వైట్ యూనిఫాము, వైట్ సాక్స్లు, టీషర్ట్ అయితే ఇంకో సాక్స్ అయితే వేసేసినట్టున్నాను. ఇవైతే తీసి ఇందులో వేసా. ఇవి హ్యాండ్ వాష్ చేయాలి. ఇంకొన్ని అయితే ఉన్నాయి డ్రైకి పెట్టాలి. ఇవి కూడా డ్రైకి పెట్టేస్తా. మిషన్ తంతే కానీ మాట అంది. ఇప్పుడైతే వేడి నీళ్ళు పెడతాను నాకు మా అమ్మాయి గారికి స్నానానికి, బట్టలు అయిపోయాక. ఆ
అసలు ఈరోజు మా మయ్యగాని ఎందుకు స్కూల్కి పంపించలేదంటే, నేను మార్నింగ్ లేచాను కదా, లేచి కర్రీ చేసేద్దామని చెప్పేసి క్యారెట్ తురిమేసుకున్నాను, అలాగే రైస్ పెట్టేశాను, టిఫిన్ కూడా వాడికి తినిపించేసాను. పెట్టేసిన తర్వాత ఏమైందంటే, మా ఇంటి దగ్గర అబ్బాయి వచ్చి చెప్పాడు, మా మయ్యగారు స్కూల్ అబ్బాయి, ఈరోజు స్కూల్ లేదంట 10 గంటలకంట అని చెప్పేసి అన్నాడు. మెసేజ్ వచ్చిందని చెప్పి. నాకేం మెసేజ్ రాలేదు, వాళ్ళకే మెసేజ్ వచ్చింది. అదే మీకు ఫోన్ అని చెప్పాను నేను. సరే ఈ ప్రాసెస్ అంతా చెప్పకుండా ఫోన్ వచ్చిందని చెప్పాను. తర్వాత ఏమైంది, ఆ మెసేజ్ ఏమొచ్చింది, ఆధార్ కార్డ్ ఏమైనా మిస్టేక్స్ అవి ఉంటే అప్డేట్ చేస్తాం ఈరోజు స్కూల్లో అని ఒక మెసేజ్ నాకు వచ్చిందంట, వాళ్ళకి వచ్చిందంట. ఆ మెసేజ్ కింద ఏం మెసేజ్ వచ్చిందంటే 10 AM to 4 PM అని ఇస్తున్నాను. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ 10 AM to 4 PM అనుకోలే, స్కూల్ 10 AM నుంచి ఏమనుకుని 10 కంట స్కూల్ అని చెప్పారు. కరెక్ట్గా 8:45 అయిందో లేదో బస్సు అయితే వచ్చేసింది. అయిపోయి ఇంక ఈరోజు మా మయ్యగారు స్కూల్కి పంపించారు. వర్షం కూడా ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఇంక అందుకని చెప్పేసి నేను కూడా మానిపించాను అనమాట. మా వారితో చెప్తే వద్దులే అన్నారు. ఇంక అందుకని చెప్పేసి మానిపించా. ఇప్పుడైతే బయటకు వెళ్ళి మా చెట్టుకు గోంగూర ఉందనమాట, ఆ గోంగూర కోసుకొచ్చి గోంగూర పప్పు అయితే చేస్తాను. చాలా తినాలనిపిస్తూ ఉంది. వెళ్ళి నేను మా మయ్యగారు గోంగూర కోసుకొస్తాము. బట్టలు ఆల్రెడీ అయిపోయినాయి. కొన్ని డ్రైకి పెట్టాను కదా, అవి తీసేసి తర్వాత ఆరేస్తాను. గోంగూర కోసాక వర్షం వస్తుంది పోతుంది, మళ్ళీ వర్షం కంటిన్యూగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ గోంగూర పోవడానికి ఉండదు. అందుకని చెప్పేసి ఫస్ట్ గోంగూర కోసి తర్వాత బట్టలు ఆరేస్తా. ఆల్రెడీ బట్టలు అయిపోయినాయి కాబట్టి ఇంకా నేనైతే వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట, హీటర్ పెట్టేశాను. అయిపోయిన తర్వాత గోంగూర అంతా కోసి తెచ్చేసిన తర్వాత అప్పుడు నేను మా మయ్యగారు ఫ్రెష్ అయిపోయి అప్పుడు గోంగూర పప్పు అయితే చేస్తాను. ప్రస్తుతానికి వెళ్ళేది గోంగూర కోసుకొస్తాను. ఇదిగోండి మా చెట్టు గోంగూర అనమాట. ఇది నేను నాటాను, ఒక 10-15 మొక్కలేమో నాటితే ఒక 2 అంటే 2 మొక్కలు బతికాయి అనమాట. ఇవి మంచిగా గ్రో అయిపోయినాయి. ఇంకా వీటిని అయితే కోసేస్తున్నాం అనమాట గోంగూర పప్పు చేయడానికి. మన చెట్టు నుంచి కోసుకున్న గోంగూరతో మన ఇంట్లో ఏదైనా రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అదే బేసిక్గా ఇంట్లో పండించిన వాటితో మనం చేసుకుంటుంటే చాలా బాగుంటుంది కదా. ఇలాగే నేను గోంగూరను అయితే ఎక్కువ వస్తూ ఉంటే మా మయ్యగాడేమో చూస్తూ ఉన్నాడు అనమాట. చాలా బాగుంది, ఎక్కువ వచ్చిందని చెప్పేసి అయితే అంటా ఉన్నాడు ఇక్కడ వాడు. ఇంకా మొత్తం కోసిందంతా వాడి చేతిలో ఒక చిల్లులు గిన్నె అయితే పెట్టి అందులో అయితే వేసాను అనమాట. వాడు ఇలా అయితే పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా చెట్టుకి చూస్తే ఒక జాంకాయ కూడా ఉండింది. ఇంక ఈ జాంకాయ అయితే కూడా కోసేసుకున్నాం మేము. అసలు ఇంట్లో ఏ పని చేసుకునేవట్లా, జస్ట్ నేను గోంగూర తీసుకొచ్చి అలా కడిగానో లేదో వర్షం వచ్చేస్తూ ఉంది. ఇంకా బుట్టలో వేసిన బట్టలన్నీ కూడా లోపలికి తీసుకొచ్చాను. ఇంక తర్వాత వర్షం తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి ఆరేయాలి. ఇదిగోండి గోంగూర అయితే కడిగేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇది కొంచెం తడారిన తర్వాత అంటే నీళ్ళు వాడిన తర్వాత అప్పుడైతే చేస్తాను పప్పు గోంగూర. వర్షం అయితే చాలా గట్టిగా వస్తుందండి. డాడీ తెచ్చుకున్న కూరగాయలు మా మయ్యగారితో అయితే సర్దిస్తున్నాను. వర్షం అయితే అస్సలు కంటిన్యూగా వస్తూనే ఉందండి. మీరు ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మోంతా తుఫాన్కి ముందనమాట. నాకు తెలిసి అక్టోబర్ 22, 25 ఈ మధ్యలో వచ్చిన వ్లాగ్స్ అనమాట ఇవన్నీ. నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. చెయ్యలోపు వర్షం అయితే వచ్చింది కదా, ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా లేదు, వాష్రూమ్లోకి వెళ్ళడానికి కూడా. అందుకని చెప్పేసి ఫ్రెష్ అవ్వకుండానే పప్పు గోంగూర అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇది తాలింపు వేసేసిన తర్వాత అప్పుడు నేను మా మయ్యగారు ఫ్రెష్ అయిపోతాము. బట్టలు కూడా ఆరేయాలి, బయటికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా వర్షం కురుస్తూనే ఉంటుంది. కరెంటు కూడా లేదనమాట, అందుకే వ్లాగ్ నేను షూట్ చేయకుండా అలాగే కూర్చున్నా. ఇంక ఇప్పుడు పప్పు తాలింపు వేసి అప్పుడు బట్టలు ఆరేసేసి ఫస్ట్ మా మయ్యగారికి స్నానం చేపించి బట్టలు ఆరేసి అప్పుడు నేను ఫ్రెష్ అవుతాను. ప్రస్తుతానికి అయితే పప్పు గోంగూర చేసేస్తాను. ఇదిగోండి పప్పు అయితే మొత్తం అంతా రెడీ చేస్తా, తాలింపు ఒక్కటే వేయాలి. ఇంకా నేను మార్నింగ్ మా మయ్యగారి కోసం అని చెప్పేసి క్యారెట్ తురిమి పెట్టాను కదా, ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇదిగోండి ఇంకా గోంగూర పప్పు అయితే తాలింపు కూడా వేసేసాను. ఇంక ఈ గిన్నెలు కడిగేసి అప్పుడు మా మయ్యగారికి స్నానం చేపించేసి అప్పుడు బట్టలు ఆరేసేస్తాను. ఇదిగోండి కడిగిన గిన్నెలు ఇలాగా బుట్ట లోపలికి తెచ్చేసి ఇందులో అయితే పెట్టేసా. ఫోన్ ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళి మా మయ్యగారికి స్నానం చేపించేసి తీసుకొస్తాను. మొత్తం బట్టలన్నీ కూడా దాని మీద వేసేసాను. ఇలాగా అన్ని బట్టలు ఆరేసాను. నేను బయటకు వెళ్దామంటే
మళ్ళీ వర్షం. మా మహిగడేమో అవతల కూర్చొని చూస్తూ ఉన్నాడు. ముసుగు ఏ ముసుగు హే ముసుగేసుకుని పరుగు హే. ఇదిగోండి, నేను కరెక్ట్గా ఇలా ఇంట్లోకి వచ్చానో లేదో ఫ్రెష్ అవ్వడానికి వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ వర్షం. బాబోయ్ ఏంటమ్మా మా మహిగడ హడావడి వర్షం చూసి. బాబోయ్ మామూలుగా లేదు వర్షం అయితే. ఇంకంతే, ఈ రోజుకి నేను ఫేస్ వాష్ చేసేసుకోవడమే. వద్దు, జారిపోతాం, వెళ్ళకూడదు. ఎంత వర్షం అంటే ఎంత వర్షం అస్సలు. మా అక్కడ చూడండి, మా ఇది మా ఇంటి దగ్గర కాలువ గట్టు అనమాట. అది ఆ కాలువ అంతా నిండిపోతుంది. ఆ గట్టు మధ్యలో కనిపిస్తుంది కదా మీకు, ఆ కొబ్బరి చెట్లకి, రెండో కొబ్బరి చెట్లకి మధ్యలో ఆ గట్టు మేము నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆ చివరి వరకు అదంతా కూడా ఫుల్ అయిపోతుంది. ఫ్రెష్ అయిపోయి వచ్చానండి వర్షంలో తడుచుకుంటూనే. ఇంక ఇప్పుడైతే అప్పడాలు వేయించేసి భోజనం అయితే చేసుకుంటాం. టైం వచ్చేసి ఇంకా 1 అవుతుంది. నేను ఇంకా 12:30 ఏమో అనుకున్నాను. 10 minutes తక్కువ 1 అయితే అవుతుందన్నమాట. వెళ్ళి అప్పడాలు వేయించేసి అన్నం తినేస్తాం. వర్షం అయితే పడుతూనే ఉంది, ఆగట్లేదు. ఇంకా 3 days ఏవో అల్పపండమో ఏవో అన్నారు, మరి చూడాలి. తుఫాన్ ఏదో అని చెప్పేసి అన్నారు కదా. ఫస్ట్ అయితే తింటాం. ఇదిగోండి, నేను మా మైగడ భోజనం తెచ్చి పెట్టేసుకున్నాము. ఇది మా మైగడ ప్లేటు, ఇది నా ప్లేటు. పప్పు ఎక్కువ వేసి తెచ్చుకున్నాము. నేను చెప్పాను కదా అప్పడాలు వేస్తానని, ఇంతకీ అప్పడాలు లేవన్నమాట, చిప్సే ఉన్నాయి. ఇంక ఈ చిప్సే ఫ్రై చేసి తెచ్చేసాను. ఇదేంటో మరి ఒబ్బలేదు, ఫ్రై మాత్రం అయ్యింది. మా మైగడికి కలిపేసి స్పూన్ పెట్టేసి ఇచ్చేస్తాను, నేనేమో చేతితో తినేస్తాను. మా మైగడికి అయితే కలిపేసి స్పూన్ పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా నేను ఇప్పుడు తినేస్తున్నా. వర్షం సౌండ్ వస్తూనే ఉంది వర్షం, మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లా. మేము తినేస్తాం. డాడీకి రావడానికి టైం పడుతుందంట. వర్షం తగ్గితే వస్తానన్నారు, లేకపోతే బయటే భోజనం చేసేస్తారు. నేను మా మహిగడైతే తినేసామండి. వర్షం ఇంకా తగ్గలేదు. మా మహిగడైతే సైకిల్ తొక్కుంటున్నాడు. ఇదిగోండి, ఇంక ఇంట్లోనే సైకిల్ అనమాట. వర్షం పడుతూనే ఉంది కదా, అక్కడ పెట్టిన చిప్స్ తింటూ ఇడు సైకిల్ వెనక్కి తొక్కుతున్నాడు అనమాట, ముందుకు కాదు. తొక్కు వెనక్కి. మా మైగడైతే తిన్నా కొంతసేపటికైతే పడుకుని పోయాడండి. ఇంకా వాడైతే లేవలేదనమాట. ఇంకా నేను కూడా లేపకూడదని చెప్పేసి అయితే వాడిని అలానే వదిలేసాను అనమాట. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఫుడ్ అంతా తిని మా మైగని పడుకోబెట్టేసిన తర్వాత నాకు ఎందుకో స్వీట్ ఏదైనా తినాలనిపించి ఇంకా డాడీ ఇంట్లో తీసుకొచ్చిన సోంపాపుడు ఉంటే అదైతే తినేసి కొంతసేపు నేను కూడా అలాగా వ్లాగ్స్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చే ఉంటే అవన్నీ కూడా చూసుకుని ఈవినింగ్ అయితే ఇంకా లేచి టీ అయితే పెట్టానండి స్టవ్ మీద. పొటాటోతో ఏమైనా స్నాక్స్ చేద్దాము, పొటాటోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పొటాటోస్ అయితే ముందు ఉడకపెట్టడానికి అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ముందు పొటాటోస్ ఉడకపెట్టడానికి స్టవ్ మీద పెట్టిన తర్వాత అప్పుడు ఏవైతే పొటాటోతో స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయా అని చెప్పేసి అవైతే సెర్చ్ చేసి చూశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ టీ అయితే కాగిపోయింది అనమాట. టీ అంతా కూడా వేసేసుకుని ఈ బంగాళదుంపలు ఉడికిపోతే వీటిని అయితే చల్లారి పెట్టేద్దాం అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పేసి ఒక రెసిపీ చూస్తే పొటాటో పిల్లోస్ అని చెప్పేసి ఒక రెసిపీ అయితే నచ్చింది నాకు. చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా అవైతే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది. మా మైగడు కూడా లేచాడు కదా, వాడు కూడా స్నాక్స్ తినేసాడు. బాగా వచ్చాయి, నాకు నచ్చాయి. మా మైగడు మొత్తం తినేసి సాస్ కొంచెం కూడా ఉంచకుండా ఆ పొటాటోస్తో చేసిన పొటాటో పిల్లోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం తినేసిన తర్వాత బాగాలేదని చెప్తున్నాడు. ఇంక ఇప్పుడు నేనైతే కిటికీ విండోస్ క్లోజ్ చేసేసి ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తాను డిన్నర్ కోసం అని చెప్పి. అలాగే ఇంట్లో
మంచం అవి కొంచెం నీట్గా ఆర్చేస్తాను. బట్టలు మార్నింగ్ ఆరేసిన ఇంకా ఆరలేదు, ఎండే రాలేదు కదా, అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఫాస్ట్గానే వంట స్టార్ట్ చేసి ఫినిష్ చేసేస్తా. ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియట్లేదు. ఇన్వర్టర్ బ్యాటరీ అయితే డాడీ ఛార్జింగ్ అది కొంచెం రిపేర్ వచ్చిందని చెప్పేసి ఈ వారంలోనే రెండోసారో మూడోసారో రిపేర్కి తీసుకురావడం, అది పోయిందంట మొత్తం. అది అమ్మేసేయడమే. ఇంకా కొత్త బ్యాటరీ తీసుకోవాలి. ఆ ఇన్వర్టర్ బాక్స్ కాకుండా బ్యాటరీ తీసుకోవాలన్నమాట. డాడీ చూస్తూ ఉన్నారు తీసుకుందాం అని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు కరెంట్ పోయిందనుకోండి, ఇన్వర్టర్ కూడా లేదు, ఓన్లీ క్యాండిల్తోనే మొత్తం ఇల్లంతా రన్ అవ్వాలి కాబట్టి అందుకని చెప్పేసి కొంచెం వెలుగ్గా ఉండగానే బెండకాయ ఫ్రై చేస్తాను అనుకోండి, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇప్పుడు కొంచెం వర్షం అయితే తగ్గిందనమాట. మా మైగడేమో సైకిల్ మీద బాబుని పెట్టి ఆడుతూ ఉన్నాడు. ఇంకెప్పుడు నేను వెళ్ళి మేము మధ్యాహ్నం భోజనం చేసిన 2 ప్లేట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను పొటాటో పిల్లర్స్ చేశాను కదా, అవి ఒక 2 గిన్నెలు వచ్చాయి. అవన్నీ కడిగేసుకుని వంట పని స్టార్ట్ చేసేస్తాను. వంట అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఓకే, అయితే రైస్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ బెండకాయలు కూడా కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ బెండకాయలు కట్ చేసేటప్పుడు నేను చెప్దాం అనుకున్నాను మీకు, ఇవి మా పక్కనే ఇంటి పక్కన తోట ఉందన్నమాట. ఆ తోటకూర వాళ్ళు ఇచ్చారు. 1 కేజీ వరకు, హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ బెండకాయలు ఇచ్చారు. ఇవన్నీ కట్ చేశాను. ఇవి కట్ చేసినప్పుడు ఏం చెప్దాం అనుకున్నానంటే, నేను చాలా బాగున్నాయండి, ఒక్కటి కూడా పుచ్చిపోయింది లేదు అని చెప్దామని అనుకున్నాను. ఇంకా లాస్ట్కి అయితే పుచ్చిపోయింది. నేను అనుకోకుండా ఉండినా బాగుండేదేమో, ఇది పుచ్చిపోకుండా ఉండేదేమో. ఇంకా ఇవ్వండి బెండకాయ ఫ్రై స్టవ్ మీద పెట్టేసి అప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను. పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా అప్పుడు ఇల్లు తుడుస్తా ఒకసారి, కొంచెం అక్కడక్కడ చెత్తగా ఉంది. బెండకాయ ఫ్రై పెట్టేసి గిన్నెలు కడిగేసి అప్పుడు ఇల్లు తుడుస్తా. ఈ లోపు రైస్ కూడా ఉడికిపోతుంది. నేను చెప్పాను కదండి, నేను వంట స్టార్ట్ చేసేసరికి కరెంట్ పోయిద్దని. వంట ఆల్మోస్ట్ అయిపోతుంది. టైం వచ్చేసి 6:20 అయితే అయ్యిందనమాట. ఇంకా క్యాండిల్ అయితే వెలిగించుకొచ్చా. దీన్ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. కొంచెం స్టాండ్లా ఉంది కదా, బెడ్ దగ్గరికి ఏమీ పడదు నాకు తెలిసి. మ్యాక్సిమం పక్కనే ఉంటాను కాబట్టి చూసుకుంటాను. వచ్చి 6:30 అయితే అయ్యిందండి. కరెంట్ వచ్చింది. నేనైతే ఇల్లు తుడిచేసాను, గిన్నెలన్నీ కూడా కడిగేసా. బెండకాయ ఫ్రై అయితే స్టవ్ మీద అవుతూ ఉందన్నమాట. మా మామయ్యగారు అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంక ఇప్పుడు ఏం ఫ్రెష్ అవ్వడం అలాంటివి ఏమీ లేవు. బయట ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి, పొద్దున్న ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాం కాబట్టి నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నా ఇల్లు తుడిచేసాక. మా మామయ్యగారికి కూడా కొంచెం ఫేస్ వాష్ చేసి కొంచెం బుక్స్ అవి తీపిచ్చి అప్పుడు మళ్ళీ స్నానం చేయించేస్తాను. ఇంకా అన్ని పనులు అవి తినేద్దాం అనుకునేసరికి మళ్ళీ అయితే కరెంట్ పోయిందండి. మా మామయ్యగారు అయితే బెండకాయ ఫ్రై వద్దన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడికి గోంగూర పప్పు వేసి అన్నం పెట్టాను. కరెంట్ ఎప్పుడో 8కి పోయిన కరెంటు 10 అయితే రాలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేశాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.